హాయ్ స్టూడెంట్స్, ఈరోజు సెకండ్ ఇయర్ ఎకనామిక్స్ ప్లానింగ్ అండ్ నీతి ఆయోగ్ ప్రణాళికలు మరియు నీతి ఆయోగ్ అనే యూనిట్ 4ను స్టార్ట్ చేద్దాం. ప్రణాళికలు అనగానేమి, ప్రణాళికల యొక్క భావనలు, ప్రణాళికల రకాలు, ప్రణాళికల యొక్క ప్రాధాన్యత, వీటిని ఈ క్లాస్లో తెలుసుకుందాం. టుడే టాపిక్ ఈజ్ ప్రణాళికల భావన, ప్రణాళిక రకాలు, ప్రణాళికల యొక్క ప్రాధాన్యత. ప్రణాళికల గురించి అపజయాలు, విజయాలు, భారతదేశంలో ప్రణాళికల యొక్క అమలు తీరు, ముఖ్యమైన లక్ష్యాలు, ఇవన్నీ తెలుసుకున్న తర్వాత నీతి ఆయోగ్ అనగానేమి, ఇది ఎప్పుడు స్టార్ట్ అయింది, ఏ విధంగా పనిచేస్తుంది, నీతి ఆయోగ్ యొక్క లక్ష్యాలు అనేవి మొత్తం ఈ యూనిట్లో ఉంటాయి. ఫస్ట్ అయితే ప్రణాళికల భావన, ప్రణాళికల యొక్క రకాలు, ప్రణాళికల యొక్క ప్రాధాన్యత గురించి ఈ క్లాస్లో తెలుసుకుందాం. మానవ ప్రవర్తనలో ప్రణాళిక అనేది ఒక అంతర్భాగంగా ఉంటుంది. ఎందుకంటే ప్రతిరోజు మనం నిర్వహించవలసిన కార్యక్రమాలు ఉదయం లేచిన కాడ నుంచి రాత్రి పడుకునే వరకు ఈరోజు చేయవలసిన పనులు ఒకదాని తర్వాత మరొకటి ఎలా చేయాలని మనం అనుకుంటూనే ఉంటాం. అంటే మన ప్రవర్తనలోనే ప్రణాళిక అనేది ఒక అంతర్భాగంగా ఉంది. అదేవిధంగా ప్రపంచంలోని ప్రతి దేశం తనదైన శైలిలో, తనదైన సరళిలో ప్రణాళికలను అమలు చేసుకుంటుంది. నిర్ణీత లక్ష్యంతో నిర్దిష్టంగా వ్యవహరించడమే ప్రణాళిక అని చెప్పొచ్చు. నిర్ణీత లక్ష్యంతో నిర్దిష్టంగా వ్యవహరించడమే ప్రణాళిక అని షార్ట్కట్లో చెప్పవచ్చు. అయితే అనేక మంది ఆర్థికవేత్తలు ప్రణాళిక గురించి వివిధ రకాలుగా నిర్వచించడం జరిగింది. కానీ అన్ని నిర్వచనాలలో ఏకీకృత భావన అనేది ఇమిడి ఉంది. ఏ ఆర్థికవేత్త నిర్వచించినప్పటికీ ప్రణాళిక అనే కాన్సెప్ట్ మాత్రం మారలేదు, ప్రణాళిక భావన మాత్రం మారలేదు. అంటే నిర్దిష్టమైన లేదా నిర్ణీతమైన లక్ష్యాలతోటి నిర్దిష్టంగా వ్యవహరించడం, లక్ష్య సాధనకు కృతనిశ్చయంతో ప్రయత్నించడం, ఇలాంటివన్నీ భావనలు కూడా ఒకే రకమైన అర్థాన్ని ఇచ్చేవిగా ఆర్థికవేత్తలు ఇచ్చే నిర్వచనాల్లో ఉన్నాయి. అయితే జనరల్గా ప్రణాళిక, ఆర్థిక ప్రణాళిక అనే పదానికి నిర్వచనం ఎలా చెప్పవచ్చు అంటే, ఇప్పుడు మనం ఒక నిర్వచనం చెప్దాం. ముందుగా నిర్ణయించిన ఆర్థిక లక్ష్యాలను ఒక నిర్ణీత కాలంలో సాధించడానికి రూపొందించిన పథకమే ఆర్థిక ప్రణాళిక అని నిర్వచించవచ్చు. ముందుగా నిర్ణయించిన ఆర్థిక లక్ష్యాలను ఒక నిర్ణీత కాలంలో సాధించడానికి రూపొందించిన పథకమే ఆర్థిక ప్రణాళిక. అయితే ఇటువంటి ప్రణాళికలు పెట్టుబడిదారీ విధానంలో ఎలా ఉంటాయి, మిశ్రమ ఆర్థిక విధానాన్ని అనుసరిస్తే ఎలా ఉంటాయి, సామ్యవాద వ్యవస్థలో ప్రణాళికలు ఏ విధంగా ఉంటాయి, ఇంకా వివిధ రకాల ప్రణాళికలు, ప్రజాస్వామిక ప్రణాళిక, అధీకృత ప్రణాళిక అంటే ఏంది, కేంద్రీకృత ప్రణాళిక అంటే ఏంది, వికేంద్రీకృత ప్రణాళిక అంటే ఏంది, పైనుంచి ప్రణాళిక రూపొందించడం అంటే ఏంది, క్రింది స్థాయి నుంచి ప్రణాళిక రూపొందించడం అంటే ఏంది, దీర్ఘదర్శి ప్రణాళిక అంటే ఏంది, పంచవర్ష ప్రణాళిక అంటే ఏంది, వార్షిక ప్రణాళిక అంటే ఏంటి, ఇట్లా వివిధ రకాల ప్రణాళికలు అనేవి మనకు వాస్తవ పరిస్థితుల్లో ఉన్నాయి. వాటి గురించి ఒక్కొక్క దాని గురించి తెలుసుకుందాం. ముందుగా పెట్టుబడిదారీ విధానంలో ప్రణాళిక. ఈ క్యాపిటలిస్ట్ ఎకానమీలో మార్కెట్ శక్తులకు అధిక ప్రాధాన్యత ఉంటుంది. ఏంటివి మార్కెట్ శక్తులు అన్నప్పుడు, డిమాండ్ సప్లై శక్తులనే మార్కెట్ శక్తులు అంటాం. స్వేచ్ఛాయుత ఆర్థిక వ్యవస్థ, ప్రైవేట్ రంగానికి స్వేచ్ఛ ఉండడం, వ్యక్తిగత స్వేచ్ఛ, లాభాపేక్ష,
అనేవి పెట్టుబడిదారీ ఆర్థిక వ్యవస్థను నడిపిస్తాయి. ఆర్థిక కార్యకలాపాలలో ప్రభుత్వ జోక్యం నామమాత్రంగా ఉంటుంది. దేశంలో శాంతి భద్రతలు పరిరక్షించడం, ఇతర దేశాల నుంచి దేశాన్ని రక్షించడం, ఆర్థిక కార్యకలాపాలను పర్యవేక్షించడం, ఆర్థిక వ్యవస్థను నడిపించడం వరకే ప్రభుత్వం చూసుకుంటుంది. ఆర్థిక వ్యవహారాలలో ప్రభుత్వం జోక్యం చేసుకోకూడదనేది పెట్టుబడిదారీ ఆర్థిక విధానం యొక్క ప్రధాన అంశం. అయితే వ్యక్తిగత లాభాపేక్ష, వ్యక్తిగత స్వేచ్ఛ, ఆస్తి హక్కు ఇలాంటివి ప్రణాళికలకు స్థానం లేకుండా చేస్తున్నాయి. ఎవరి ఇష్టం వచ్చిన ఉత్పత్తిని వాళ్ళు ఉత్పత్తి చేయొచ్చు, ఎవరికి ఇష్టం ఉన్న వస్తువులు వాళ్ళు కొనుగోలు చేయొచ్చు. వస్తువుల ఎంపికలో వినియోగదారునికి స్వేచ్ఛ ఉంటుంది, వస్తువుల ఉత్పత్తిలో ఉత్పత్తిదారునికి స్వేచ్ఛ ఉంటుంది. లాభాలు ఎంతైనా సంపాదించుకోవచ్చు, వ్యక్తిగత ఆస్తులను కూడబెట్టుకోవచ్చు. ఇలాంటి పెట్టుబడిదారీ విధానంలో ప్రణాళికలకు స్థానం ఉండదు వాస్తవంగా. కానీ ప్రణాళికలు లేకపోతే పెట్టుబడిదారీ విధానంలో వ్యాపార చక్రాలు అనేవి తరచుగా సంభవిస్తుంటాయి. ఆర్థిక మాంద్యం, ఆర్థిక పురోగవృద్ధి, ఆర్థిక సౌభాగ్యం, ఆర్థిక తిరోగమనం, ఈ 4 ఒకదాని వెంట మరొకటి రావడాన్నే ట్రేడ్ సైకిల్స్, వ్యాపార చక్రాలని పిలుస్తాం. ఒక దేశంలో తరచుగా ఉత్పత్తి, ఉద్యోగిత, ఆదాయ స్థాయిలలో హెచ్చు తగ్గులు సంభవిస్తూ ఉంటాయి. ఈ హెచ్చు తగ్గులు ఎందుకు వస్తూ ఉంటాయి అంటే ప్లానింగ్ లేకపోవడం వల్ల, ప్రణాళికలు లేకపోవడం వల్ల. అంటే దేశ ప్రజలు ఎంతమంది ఉన్నారు, నిత్యావసర వస్తువులు ఎంత అవసరం, సౌకర్యాన్ని ఇచ్చే వస్తువుల ఉత్పత్తి ఎంత అవసరం, విలాసాన్ని ఇచ్చే వస్తువుల ఉత్పత్తి ఎంత అవసరం అనేది అంచనా వేసి ఉత్పత్తి చేస్తే వస్తువుల మిగుళ్ళు, వస్తువుల కొరతలు ఉండవు. కానీ పెట్టుబడిదారీ దేశాలలో ఇటువంటి ప్రణాళికలు లేకపోవడం వలన సార్వత్రిక అత్యుత్పత్తి కానీ, దేశంలో నిరుద్యోగ సమస్య కానీ, ఆర్థిక మాంద్యం కానీ తలెత్తుతూ ఉంటాయి. వీటినే వ్యాపార చక్రాలు అని పిలుస్తుంటాం. వ్యాపార చక్రాల్లో ఎకనామిక్ డిప్రెషన్ ఆర్థిక మాంద్యానికి దారితీస్తుంది. అయితే పూర్తి పెట్టుబడిదారీ విధానాన్ని అనుసరించే ప్రభుత్వాలు ప్రస్తుతం ప్రపంచంలో ఎక్కడా లేవు. పెట్టుబడిదారీ విధానాన్ని అనుసరిస్తున్నప్పటికీ ప్రణాళికలను అమలు చేస్తూ ఆర్థిక వ్యవహారాల్లో ప్రభుత్వం ఎంతో కొంత జోక్యం చేసుకుంటూ ప్రస్తుతం ఉంది. అంటే పూర్తి పెట్టుబడిదారీ ఆర్థిక వ్యవస్థను అనుసరించే ప్రభుత్వాలు ప్రపంచంలో ఎక్కడా లేవని చెప్పొచ్చు. నెక్స్ట్, మిశ్రమ ఆర్థిక వ్యవస్థలో ప్రణాళిక. పెట్టుబడిదారీ ఆర్థిక వ్యవస్థలోని మంచి లక్షణాలు కొన్నింటిని, అంటే వ్యక్తిగత ఆస్తి హక్కు, స్వలాభాపేక్ష, వినియోగదారులకు వస్తువులు వినియోగించడంలో స్వేచ్ఛ, ప్రభుత్వ రంగానికి అనుబంధంగా ప్రైవేట్ రంగం అభివృద్ధి చెందే అవకాశం కల్పించడం, ఇలాంటి మంచి లక్షణాలు. సామ్యవాద వ్యవస్థలో బలమైన కేంద్ర ప్రభుత్వం, ముఖ్యమైన నిత్యావసర వస్తువుల ఉత్పత్తి సప్లై మీద ప్రభుత్వ నియంత్రణ, విదేశీ దిగుమతులపైన ఎగుమతులపైన ప్రభుత్వ నియంత్రణ, ప్రణాళికాబద్ధంగా అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టడం, కేంద్ర ప్రణాళికాయుత వ్యవస్థను అమలు చేయడం, ఇలాంటి విధానాలన్నీ సామ్యవాద విధానాల్లో మంచి లక్షణాలు. ఈ రెండిట్లోని మంచి లక్షణాలు తీసుకొని మిశ్రమ ఆర్థిక విధానాన్ని భారత ప్రభుత్వం అనుసరిస్తుంది. మిశ్రమ ఆర్థిక వ్యవస్థకు భారతదేశ ఆర్థిక వ్యవస్థ ఒక మంచి ఉదాహరణగా చెప్పవచ్చు. ఈ మిశ్రమ ఆర్థిక వ్యవస్థలో కేంద్ర ప్రణాళికా వ్యవస్థ ప్రణాళికలు రూపొందించి దేశమంతటికి అమలుకు నిర్ణయిస్తుంది. నెక్స్ట్, సామ్యవాద వ్యవస్థలో ప్రణాళిక. సామ్యవాద వ్యవస్థలో వ్యక్తిగత ఆస్తి హక్కు ఉండదు. ప్రజలందరికీ పని, ఆదాయాన్ని కల్పించాల్సిన బాధ్యత ప్రభుత్వం మీద ఉంటుంది. ఆస్తులన్నీ సామాజిక ఆస్తులుగా
ప్రభుత్వ ఆధీనంలో ఉంటాయి. మరి ఇలాంటి సామ్యవాద ఆర్థిక వ్యవస్థలో కేంద్రీకృత ప్రణాళిక వ్యవస్థ అనేది అమలు చేయడం జరుగుతుంది. ముఖ్యంగా ఇది అధీకృత ప్రణాళిక అమలు అంటే కేంద్రం నిర్ణయించిన ప్రణాళికను ఎటువంటి మార్పులు లేకుండా క్రింది స్థాయి వరకు తప్పనిసరిగా అమలు చేసి తీరవలసిన దాన్ని అధీకృత ప్రణాళిక అని అంటాం. అంటే సామ్యవాద వ్యవస్థను అనుసరిస్తున్న దేశాలలో ఈ కేంద్ర ప్రణాళికాయుత వ్యవస్థ, అధీకృత ప్రణాళిక వ్యవస్థ అనేది అమల్లో ఉంటుంది. మరి సామ్యవాద ఆర్థిక వ్యవస్థలో ప్రణాళికలు అనేవి తప్పనిసరిగా ఉంటాయి. ప్రణాళిక లేని సామ్యవాద వ్యవస్థ అనేది ఉండదు. తక్కువ కాలంలో ఎక్కువ అభివృద్ధిని సాధించడానికి ప్రణాళికలు అనేవి ఉపయోగపడతాయి. ప్రణాళికల్ని ఒక దిక్సూచిగా, దేశ అభివృద్ధికి దిక్సూచిగా చెప్పవచ్చు. సముద్రంలోని ఒక నావ తాను ప్రయాణం చేసేది ఏ దిక్కుకో తెలియజేసే దిక్సూచిలాగా అభివృద్ధి ఏ విధంగా జరగాలి అని సూచించే దిక్సూచిలాగా ప్రణాళిక అనేది దేశ ఆర్థిక వృద్ధి రేటు పెంపొందించడానికి, వివిధ రంగాలను అభివృద్ధి చేయడానికి, ప్రజోపయోగ సౌకర్యాలను పెంపొందించడానికి ప్రణాళికలు అనేవి ఉపయోగపడతాయి. అంటే దిక్సూచి లేని నావ గమ్యస్థానం తెలియకుండా ఎక్కడ పడితే అక్కడ ఎలా పోతుందో, ప్రణాళికలు లేని దేశ అభివృద్ధి కూడా ఎటువైపు ప్రయాణం చేస్తుందో, ఎంతకాలానికి అభివృద్ధి సాధిస్తుందో తెలియని పరిస్థితి ఉంటుంది. దేనికోసం ప్రయత్నం చేస్తున్నామో తెలియని విధంగా, అంటే గమ్యస్థానం లేని ప్రయాణంలాగా దేశ అభివృద్ధి లేదా వృద్ధి గమనం అనేది కొనసాగుతుంది. అందుకే తప్పనిసరిగా సామ్యవాద వ్యవస్థలో ప్రణాళికలు అనేవి అమలు చేయడం జరుగుతుంది. అయితే ప్రపంచ దేశాలకు ప్రణాళికల గురించి తెలియజేసిందే సామ్యవాద దేశం. యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ సోవియట్ రష్యా 1917లో మొట్టమొదట ప్రణాళికలను ప్రారంభించి తక్కువ కాలంలో ఎక్కువ అభివృద్ధిని సాధించి చూపించడం జరిగింది. ప్రపంచ దేశాలు ఈ విషయాన్ని గమనించిన తర్వాత ఈ ప్రణాళికా విధానాన్ని నేడు ప్రతి దేశం అవలంబించడం అనేది కూడా జరుగుతుంది. నెక్స్ట్ ప్రజాస్వామిక ప్రణాళిక, అధీకృత ప్రణాళిక. దీన్నే డెమోక్రాటిక్ ప్లానింగ్, అథారిటేరియన్ ప్లానింగ్ అని రెండు రకాలుగా చెప్పొచ్చు. డెమోక్రాటిక్ ప్లానింగ్ ప్రజాస్వామిక ప్రణాళికకు ఉదాహరణగా భారతదేశంలోని ప్రణాళికలుగా చెప్పొచ్చు. ప్రజాభిప్రాయానికి ప్రణాళికల్లో విలువ ఇచ్చి అధిక శాతం ప్రజలకు మేలు కలిగే విధంగా ప్రణాళిక లక్ష్యాలను నిర్ణయించి ఆ లక్ష్యాల సాధనకు కృషి జరిగే ప్రణాళికల్ని ప్రజాస్వామిక ప్రణాళికలు అని పిలుస్తాం. ఇక అధీకృత ప్రణాళికలు అనగా ఇవి సామ్యవాద ఆర్థిక వ్యవస్థలో అమలు చేయడం జరుగుతుంది. దీన్నే కేంద్రీకృత ప్రణాళిక వ్యవస్థ అని కూడా పిలవచ్చు. అయితే 1990లో సోవియట్ యూనియన్ USSR, యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ సోవియట్ రష్యా విచ్ఛిన్నం అయిన తర్వాత కూడా రష్యాలో కొంతకాలం అధీకృత ప్రణాళిక అనేది అమలు చేయడం జరిగింది. అంటే ఇందులో ప్రజాభిప్రాయాలకు, అధిక సంఖ్యాకుల యొక్క అభిప్రాయాలకు విలువ ఇచ్చి కేంద్ర ప్రణాళిక విధానంలో మార్పులు చేర్పులు చేసే అవకాశం ఉండదు. కేంద్రీకృత ప్రణాళిక విధానంలో రూపొందించిన లక్ష్యాలనే అన్ని స్థాయిలలోని ప్రభుత్వాలు అమలు చేయాల్సి ఉంటుంది. దీనికి ప్రజాభిప్రాయానికి విలువ అనేది ఇందులో ఇవ్వడం జరగదు. నెక్స్ట్ 5th వన్ కేంద్రీకృత ప్రణాళిక, వికేంద్రీకృత ప్రణాళిక. సెంట్రలైజ్డ్ ప్లానింగ్ అండ్ డీసెంట్రలైజ్డ్ ప్లానింగ్. సెంట్రలైజ్డ్ ప్లానింగ్ అండ్ డీసెంట్రలైజ్డ్ ప్లానింగ్. కేంద్రీకృత ప్రణాళిక వ్యవస్థ అనేది రష్యాలో, సామ్యవాద దేశాల్లో మనం చూడొచ్చు. ఇక వికేంద్రీకృత ప్రణాళికలు అనేవి మిశ్రమ ఆర్థిక విధానాన్ని అనుసరిస్తున్న భారతదేశం లాంటి దేశాలలో చూడవచ్చు. అయితే వికేంద్రీకృత ప్రణాళిక అంటే ఏంది అన్నప్పుడు
విధానపరమైన నిర్ణయాలు, ప్రణాళిక వ్యయాన్ని నిర్ణయించి వివిధ యూనిట్లకు అమలులో స్వేచ్ఛనిస్తుంది. అంటే కేంద్ర ప్రణాళికా సంఘం 5 సంవత్సరాల కాలంలో సాధించాల్సిన లక్ష్యాలను నిర్ణయించి ఆ లక్ష్య సాధనకు అమలుకు వనరులను కేటాయించి కింది స్థాయిలో వివిధ యూనిట్లలో ఆ లక్ష్య సాధనకు అమలు చేయడంలో మార్గానికి మాత్రం స్వేచ్ఛ కల్పిస్తుంది. అంటే లక్ష్య సాధనకు దాని అమలుకు మార్గాలు వేరువేరుగా క్రింది స్థాయిలో చూసుకోవడానికి అవకాశం ఉండేది వికేంద్రీకృత ప్రణాళిక. లక్ష్య సాధనకు కావాల్సిన మార్గాలు తానే సూచించి వనరులు కేటాయించి ఆ మార్గంలోనే లక్ష్యాలు సాధించాలని చెప్పేది కేంద్రీకృత ప్రణాళిక. అంటే అమలు విషయంలో స్వేచ్ఛ లేనిది కేంద్రీకృత ప్రణాళిక, ప్రణాళిక అమలు విషయంలో స్వేచ్ఛ ఉండేది వికేంద్రీకృత ప్రణాళిక అని చెప్పవచ్చు. నెక్స్ట్ 6th వన్, పై నుండి క్రింది నుండి రూపొందించే ప్రణాళికలు. పై స్థాయి నుంచి క్రింది స్థాయి నుంచి రూపొందించే ప్రణాళికలు. ప్లానింగ్ ఫ్రమ్ ఎబోవ్ అండ్ బిలో అని చెప్పవచ్చు దీన్ని. అంటే కేంద్ర ప్రణాళికా సంఘం దేశవ్యాప్తంగా అవసరమైన ప్రణాళికలు రూపొందిస్తుంది. కానీ రాష్ట్ర ప్రణాళికా సంఘం జిల్లా స్థాయిలో, బ్లాక్ స్థాయిలో, మండల స్థాయిలో, గ్రామ స్థాయిలో ప్రణాళికలు రూపొందించి రాష్ట్ర ప్రణాళికా సంఘానికి పంపి రాష్ట్ర ప్రభుత్వాలు కేంద్ర ప్రణాళికా సంఘానికి ప్రతిపాదనలు పంపితే, ప్రణాళిక యొక్క లక్ష్యాలకు సంబంధించిన వనరుల కేటాయింపుకు సంబంధించిన ప్రతిపాదనలు పంపితే దాని ఆధారంగా కేంద్ర ప్రణాళికా సంఘం ప్రణాళికలు రూపొందించినట్లయితే దాన్ని క్రింది స్థాయి నుంచి రూపొందించే ప్రణాళిక అంటాం. అంటే గ్రామ, మండల, బ్లాకు, జిల్లా, రాష్ట్ర స్థాయిలో ప్రణాళికలు రూపొందించబడి ఆ తర్వాత కేంద్ర ప్రణాళికా సంఘం దాని ఆధారంగా ప్రణాళిక రూపొందిస్తే కింది స్థాయి ప్రణాళిక అంటాం. దీన్నే వికేంద్రీకృత ప్రణాళిక అని కూడా పిలవచ్చు. అట్లా కాకుండా స్థానిక అవసరాలు, స్థానిక వనరులు దృష్టిలో పెట్టుకోకుండా దేశవ్యాప్తంగా ఒకే రకమైన ప్రణాళిక విధానాలను, లక్ష్యాలను రూపొందిస్తే దాన్ని పై స్థాయి నుంచి నిర్ణయించే ప్రణాళిక, పై స్థాయి నుంచి రూపొందించే ప్రణాళికగా చెప్పవచ్చు. అంటే పై స్థాయి నుంచి రూపొందించే ప్రణాళికను కేంద్రీకృత ప్రణాళిక అనొచ్చు, క్రింది స్థాయి నుంచి రూపొందించే ప్రణాళికను వికేంద్రీకృత ప్రణాళిక అని పిలవచ్చు. నెక్స్ట్ 7వది దీర్ఘదర్శి ప్రణాళిక మరియు వార్షిక ప్రణాళిక. దీర్ఘదర్శి ప్రణాళికనే పర్స్పెక్టివ్ ప్లానింగ్ అని, వార్షిక ప్రణాళికలనే యాన్యువల్ ప్లానింగ్ అని పిలుస్తాం. 15 నుండి 20 సంవత్సరాల కాల వ్యవధిలో సాధించాల్సిన లక్ష్యాలను నిర్ణయించి రూపొందించే స్థూల ప్రణాళికనే దీర్ఘదర్శి ప్రణాళిక అంటాం. ఈ 20 సంవత్సరాల కాల వ్యవధిలో సాధించాల్సిన లక్ష్యాలను 3 సంవత్సరాలు కానీ 5 సంవత్సరాల కాల వ్యవధికి సంబంధించిన ప్రణాళికలను రూపొందించి దీర్ఘదర్శి ప్రణాళికలోని లక్ష్యాలు సాధించడానికి పంచవర్ష ప్రణాళికలో సాధన 5 సంవత్సరాలకు ఒకసారి ఏ మేరకు సాధించాలి అనే లక్ష్యాన్ని నిర్ణయిస్తారు. ఈ 5 సంవత్సరాలకు ఒకసారి సాధించాల్సిన లక్ష్యాలు నిర్ణయించే పంచవర్ష ప్రణాళికలో అంతర్భాగంగా వార్షిక ప్రణాళికలు ఉంటాయి. అంటే దీర్ఘదర్శి ప్రణాళికలో అంతర్భాగంగా పంచవర్ష ప్రణాళికలు, పంచవర్ష ప్రణాళికలో అంతర్భాగంగా వార్షిక ప్రణాళికలు. అంటే ఒక 20 సంవత్సరాల కాలం కలిగిన దీర్ఘదర్శి ప్రణాళికలో 4 పంచవర్ష ప్రణాళికలు, ఈ 4 పంచవర్ష ప్రణాళికలో అంతర్భాగంగా 20 వార్షిక ప్రణాళికలు అనేవి అమలు చేయడం జరుగుతుంది. అంటే 1 సంవత్సర కాలానికి ప్రణాళిక లక్ష్యాన్ని నిర్ణయించుకొని వార్షిక ప్రణాళికలను తయారు చేయడం జరుగుతుంది. అంటే 5 సంవత్సరాల కాలంలో
50% వృద్ధి రేటును, జాతీయ ఆదాయం 50% పెరగాలని నిర్ణయిస్తే ప్రతి సంవత్సరం 10% ఆర్థిక వృద్ధి రేటు లక్ష్యాన్ని నిర్ణయించుకోవడం జరుగుతుంది. లేకపోతే ఒక సంవత్సర కాలం 5 సంవత్సరాల కాలంలో 40% జాతీయ ఆదాయం పెరగాలి, ఆర్థిక వృద్ధి రేటు జీడిపి పెరగాలి అనుకుంటే వార్షిక ప్రణాళికలో 8% లక్ష్యాన్ని నిర్ణయించుకోవడం జరుగుతుంది. జీడిపిలో గ్రోత్ రేటు 8% నిర్ణయించుకోవడం జరుగుతుంది. అంటే పంచవర్ష ప్రణాళిక లక్ష్యాలను స్వల్పకాలికంగా విభజించి వార్షిక ప్రణాళికలో నిర్ణయించుకొని ఒక సంవత్సర కాలంలో సాధించాల్సిన లక్ష్యాలు, వాటికి సంబంధించిన వనరుల కేటాయింపు మొదలగున్న వివరాలను వార్షిక ప్రణాళికలో ఇవ్వడం జరుగుతుంది. వార్షిక ప్రణాళిక ఆర్థిక కార్యకలాపాల సూచికగా గుర్తించబడుతుంది. వార్షిక ప్రణాళిక అనేది ఆర్థిక కార్యకలాపాల సూచికగా గుర్తించబడుతుంది. అంటే ఏ విధంగా పనిచేస్తుంది, ఆర్థిక వ్యవస్థ ఏ విధంగా పురోగమిస్తుంది అనేది, అంటే వర్క్షీట్ అన్నట్టు. వార్షిక ప్రణాళిక అనేది ఆర్థిక కార్యకలాపాలకు ఒక వర్క్షీట్ లాగా, సూచికగా గుర్తించబడుతుంది. ఇవి ప్రణాళికలలో రకాలు. నెక్స్ట్, ప్రణాళికల యొక్క ప్రాధాన్యత. పంచవర్ష ప్రణాళికలు మన దేశంలో అమలు చేస్తున్నారు. రష్యా లాంటి దేశాల్లో సప్తవర్ష ప్రణాళికలు 7 సంవత్సరాల కాలానికి, కొన్ని దేశాల్లో 3 సంవత్సరాలు, కొన్ని దేశాల్లో 4 సంవత్సరాల కాలానికి ప్రణాళికలు అనేవి అమలు జరుగుతున్నాయి. 7 సంవత్సరాల కాలానికి అమలు జరిగితే సప్తవర్షం అని, తర్వాత 5 సంవత్సరాల కాలానికి అమలు జరిగితే పంచవర్షాన్ని పిలవడం జరుగుతుంది. అంటే 5 సంవత్సరాల కాల వ్యవధికి సంబంధించిన ప్రణాళికలు. మరి ప్రణాళికల యొక్క ఇంపార్టెన్స్, ప్రాధాన్యత తీసుకుంటే అన్ని రకాల ఆర్థిక సమస్యల నివారణకు సర్వరోగ నివారణగా ఆర్థిక ప్రణాళికను గుర్తించడం జరుగుతుంది. అంటే ఆర్థిక వ్యవస్థలో ఎటువంటి సమస్య వచ్చినా ఆ సమస్యను పరిష్కరించడానికి ప్రణాళికలు అనేవి ఉపయోగపడతాయి అనే విధంగా ఆర్థికవేత్తలు భావిస్తున్నారు. వ్యవసాయ రంగం వెనుకబడ్డ ప్రణాళికల ద్వారానే దాని అభివృద్ధికి కృషి చేయాలి. పారిశ్రామిక రంగం వెనుకబడ్డ ప్రణాళికల ద్వారా కృషి చేయాలి. సేవా రంగం వెనుకబడ్డ ప్రణాళికల ద్వారా కృషి చేయాలని అవసరం ఉంది. మరి ఇలాంటి ప్రణాళికల యొక్క ప్రాధాన్యతను కొన్ని ముఖ్యమైన అంశాల ఆధారంగా చెప్పవచ్చు. మొదటిది, జాతీయ వనరులను, అంటే భారతదేశంలో ఉండే సహజ వనరులను సామాజిక ఆర్థిక అవసరాలకు అనుగుణంగా ఉపయోగించడానికి, ప్రణాళికలు సమర్థవంతంగా ఉపయోగించుకోవడానికి, వృధా కాకుండా అభిలషణీయంగా ఉత్పత్తి సాధించడానికి ఈ ప్రణాళికలు ఉపయోగపడతాయి. అదేవిధంగా వ్యవసాయ పారిశ్రామిక రంగాలలో ఆర్థిక వృద్ధి రేటు, అభివృద్ధి రేటు అధికంగా ఉండడానికి సహాయపడతాయనేది చెప్పవచ్చు. ప్రణాళికలు అనేవి వ్యవసాయ పారిశ్రామిక రంగాలలో అభివృద్ధి రేటు అధికంగా ఉండడానికి సహాయపడతాయి. నెక్స్ట్ ఇంకొకటి ఏంటంటే, ఉపాధి కల్పన ద్వారా ఆదాయ స్థాయిని పెంచడానికి ప్రణాళికలు దోహదపడతాయి. దేశంలో ఉన్న ప్రజలకు ఉపాధి అవకాశాలను పెంపొందించి ప్రజల ఆదాయ వనరులను పెంపొందించడానికి, ఆదాయ స్థాయిని పెంచడానికి ప్రణాళికలు దోహదపడతాయి. అదేవిధంగా దేశ జనాభాలో అధిక శాతం ప్రజలకు ఆర్థిక భద్రతను కల్పించడానికి ప్రణాళికలు ఉపయోగపడతాయి. దేశ జనాభాలో అధిక శాతం ప్రజలకు ఆర్థికంగా భద్రత కల్పించడానికి ఈ ప్రణాళికలు అవకాశాన్ని కల్పిస్తాయి. అదేవిధంగా సంతులిత ప్రాంతీయ అభివృద్ధికి ప్రణాళికల ద్వారా నిధుల కేటాయింపు చేసి సక్రమంగా అన్ని ప్రాంతాలు సమానంగా అభివృద్ధి చేయడానికి ప్రణాళికలు అనేవి సహాయపడతాయి. ప్రణాళికలు సమర్థవంతంగా అన్ని ప్రాంతాలను సమానంగా అభివృద్ధి చేయడానికి ఉపయోగపడతాయని చెప్పవచ్చు. అంటే దేశంలోని కొన్ని పట్టణ ప్రాంతాలు అభివృద్ధి చెంది కొన్ని మారుమూల ప్రాంతాలు వెనుకబడి ఉండకుండా అన్ని ప్రాంతాలకు పెట్టుబడి వనరులు సక్రమంగా పోవడానికి ప్రణాళికల ద్వారా కేటాయింపులు జరిపి ప్రాంతీయ సమానాభివృద్ధికి ప్రణాళికలు దోహదపడతాయని చెప్పవచ్చు. ఆర్థిక వ్యవస్థకు
దీర్ఘకాలిక ప్రయోజనాలను ప్రణాళికలు కల్పిస్తాయి. ఆర్థిక వ్యవస్థకు దీర్ఘకాలిక ప్రయోజనాలను ప్రణాళికలు సమకూరుస్తాయని చెప్పవచ్చు. తర్వాత ప్రజలందరికీ సమాన అవకాశాలు, సామాజిక సమానత్వం, సామాజిక భద్రత, సామాజిక న్యాయం అందజేయడానికి ప్రణాళికలు శక్తివంతమైన సాధనాలుగా చెప్పవచ్చు. ప్రజలందరికీ సమాన అవకాశాలు, సామాజిక సమానత్వం, సామాజిక భద్రత, సామాజిక న్యాయం అందజేయడానికి ప్రణాళికలు అనేవి శక్తివంతమైన సాధనాలుగా చెప్పవచ్చు. ప్రణాళికల ద్వారా చాలా దేశాలు వివిధ రంగాలలో వృద్ధి రేటును పెంపొందించుకున్నాయి. అదేవిధంగా దేశంలోని పొదుపు పెట్టుబడుల మధ్య సమతౌల్యాన్ని సాధించి వ్యాపార చక్రాలను అదుపు చేయడానికి కూడా ప్రణాళికలు ఎంతో దోహదపడతాయి. మనం ఇంతకుముందు చెప్పుకున్నాం, పెట్టుబడిదారీ విధానంలో ప్రణాళికలు లేకపోవడం వల్ల తరచుగా వ్యాపార చక్రాలు వస్తాయని, సార్వత్రిక అత్యుత్పత్తి, నిరుద్యోగిత, ఆర్థిక మాంద్యం అనేది తలెత్తుంటుందని. మరి ఇలాంటివి రాకుండా ఉండాలంటే దేశంలోని పొదుపు మొత్తం పెట్టుబడులుగా మారాలి. ఉత్పత్తి అయిన వస్తువులు వినియోగం జరగాలి. పొదుపు పెట్టుబడుల మధ్య సమతౌల్యాన్ని సాధించి వ్యాపార చక్రాలను అదుపు చేయడానికి ప్రణాళికలు ఎంతో దోహదపడతాయి. అంతేకాకుండా భవిష్యత్తు తరాల అవసరాలను దృష్టిలో ఉంచుకొని ఉత్పాదక వనరులను వృధా చేయకుండా పొదుపుగా వినియోగించుకోవడానికి ప్రణాళికలు తోడ్పడతాయి. భవిష్యత్ తరాల యొక్క అవసరాలను దృష్టిలో ఉంచుకొని ఉత్పాదక వనరులను వృధా చేయకుండా పొదుపుగా వినియోగించుకోవడానికి, అభిలషణీయంగా ఉత్పత్తిని సాధించడానికి ప్రణాళికలు ఉపయోగపడతాయి. తర్వాత సార్వత్రిక అత్యుత్పత్తి కానీ, తర్వాత అల్ప ఉత్పత్తి కానీ లేకుండా ప్రణాళికల ద్వారా ఆర్థిక కార్యకలాపాలు మెరుగుపరచడానికి, ఆర్థిక కార్యకలాపాలు పెరగడానికి, ఆర్థిక కార్యకలాపాల యొక్క పెరుగుదలకు ప్రణాళికలు ఉపయోగపడతాయి. అంతేకాకుండా సామాజిక లక్ష్యాలను దృష్టిలో ఉంచుకొని సామాజిక లబ్ధికి ప్రణాళికాబద్ధమైన ఆర్థిక వ్యవస్థ ప్రాధాన్యతనిస్తుంది. సామాజిక లక్ష్యాలను దృష్టిలో ఉంచుకొని సామాజిక లబ్ధికి ప్రణాళికాబద్ధమైన ఆర్థిక వ్యవస్థ ప్రాధాన్యతనిస్తుంది. ఇవి ఒక దేశంలోని ప్రణాళికల యొక్క ప్రాధాన్యతగా చెప్పవచ్చు. అనేక విషయాల్లో వనరులను సక్రమంగా వినియోగించుకోవడానికి, వ్యవసాయ పారిశ్రామిక రంగాలు అభివృద్ధి రేటు వేగంగా ఉండడానికి, ఉపాధి కల్పన ద్వారా ప్రజల ఆదాయ స్థాయిని పెంపొందించడానికి, దేశ ప్రజల్లో అధిక మందికి ఆర్థిక భద్రతను కల్పించడానికి, సంతులిత ప్రాంతీయ అభివృద్ధికి, తర్వాత ఆర్థిక వ్యవస్థలో దీర్ఘకాలిక ప్రయోజనాలు చేకూర్చడానికి, ప్రజలందరికీ సమాన అవకాశాలు, సామాజిక న్యాయం, తర్వాత సామాజిక భద్రత, సామాజిక సమానత్వం కల్పించడానికి, వేగంగా ఆర్థిక వృద్ధి రేటును సాధించడానికి, వ్యాపార చక్రాలను అదుపు చేయడానికి, అంతేకాకుండా భవిష్యత్ తరాల వారికి వనరులు వృధా కాకుండా సమర్థవంతంగా వినియోగించుకోవడానికి, అత్యుత్పత్తి కానీ అల్ప ఉత్పత్తి కానీ, వస్తువులు ఎక్కువ ఉత్పత్తి కావడం, కొరత కావడం లాంటి సమస్యలు తలెత్తకుండా ఉండడానికి కానీ, సామాజిక లక్ష్యాలను దృష్టిలో ఉంచుకొని సామాజిక లబ్ధికి ప్రణాళికాబద్ధమైన ఆర్థిక వ్యవస్థ ప్రాధాన్యతనిస్తుంది. ఇవన్నీ ఆర్థిక ప్రణాళికల యొక్క ప్రాధాన్యతగా చెప్పవచ్చు. ఓకే స్టూడెంట్స్, థ్యాంక్ యూ.